నమస్కారం, నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి మనం వచ్చేసి కువైట్ సిటీలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఫ్లాగ్ల మీద కువైట్ వాళ్ళ ఫ్లాగ్లు, కువైట్ వాళ్ళు అక్కడ ఉండేది జెండాలు పెట్టి ఎగిరిస్తున్నారు చూడు, సౌదీ కువైట్ వాళ్ళు. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ కువైట్ టవర్స్ కాడ ఉండదు అనమాట. కొంతసేపట్లో ఈ స్ట్రీట్లన్నీ రచ్చ అయిపోతాయి. ఇక్కడ మనం వచ్చేసి అదే పనిగా వచ్చున్నాం. మొత్తం వచ్చేసి ఆ పక్కన వచ్చేసి మొత్తం బ్లాక్ అయిపోయింది. అది సిగ్నల్ కూడా ఆఫ్లో పెట్టేసి పోలీసు వాళ్ళు మటుకు పంపిస్తున్నారు. మా మచ్చాగాడు వచ్చేసి చలి పెడుతుందంట. చలి జ్వరం వచ్చింది, సిగ్గుపడిపోతున్నాడు. ఇక్కడ మొత్తం గేమింగ్ పాయింట్లు అన్నీ ఉన్నాయి. ఇది మాదిరిగా ఇంకా వచ్చేసి టైం కాల 12కి, ఎగ్జాక్ట్లీ 12కి వచ్చేసి కనిపిస్తుందా ఆ టవర్ కాడ వచ్చేసి లైటింగ్, వీళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. అసలు కంప్లీట్గా ఎత్తుకుంటే ఈడైతే అసలు కంప్లీట్గా పార్కింగే లేదు కోయటోలో కూడా. పోలీసు వాళ్ళ బండ్లు అయితే విపరీతంగా ఉన్నాయి. మీకు లైటింగ్లో మనం కనిపిస్తున్నామో కనపడలేదు. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఒక పార్కింగ్ కోసం కన్స్ట్రక్షన్ జరుగుతుంది కంప్లీట్గా. అందుకోసం అని చెప్పేసి లైటింగ్ కూడా తక్కువే పెట్టున్నారు. మనం వచ్చేసి మన వాళ్ళకి చెప్పున్నాము రండి అని చెప్పి. పార్కింగ్ కోసం కుస్తీలు పడుతున్నారు వాళ్ళు. అయితే జలుబు చేసి ఉంటుంది, ముక్కులన్నీ బెరుచుకోమండి. మీకు ఒక విచిత్రం చెప్తానంటే, అక్కడ మీకు లైట్గా లైటింగ్లో ఇవి కనపడుతున్నాయి చూడు, అది వచ్చేసి ఏందనుకున్నారు మొత్తం బోట్లు అనమాట. బోట్లు, షిప్పులు. దేనికంటే వాళ్ళు ఇంకా కొంచెం దగ్గరగా చూసేదానికి రెంట్కి తీసుకునే వాళ్ళు, మళ్ళీ ఓన్గా ఇవన్నీ చాలా అంటే చాలా బెస్ట్గా ఉన్నారు. ఇక్కడ మొత్తం ఇవన్నీ బోట్లు అనమాట. లైటింగ్ వెళ్తాను చూడు, మొత్తం ఇవన్నీ బోట్లే కనిపించాయి కదా. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసి ఈ టవర్ల కాడ ఇప్పుడు షో జరుగుతుంది కదా, లైట్ షో. అందుకోసం అని చెప్పేసి ఈ టవర్ల కాడ షో జరుగుతుంది, అది దగ్గరగా చూసేదానికి అనమాట వాళ్ళందరూ. ఇక్కడ వచ్చేసి గేమింగ్ పాయింట్, ఇక్కడ వచ్చేసి మొత్తం వీళ్ళందరూ లోకల్సే. హోటల్ కూడా ఫ్లాగ్ వేసుకొని పోతున్నారు వాళ్ళు. వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అనమాట అది. ఎవరు పని ఎట్టయినా ఉన్నా కానీ మా మచ్చాగాడ మటుకు ఆగిత్తంగా ముందుకు పరిగెత్తున్నాడు. రారా అని చెప్తున్నామండి సైడ్కి, వస్తే కదా రాలా. వచ్చేసి వేటగాడు వచ్చేసి చేపల కోసం ఇది వేసేసినాడు గాలము. ఈయన సామాగ్రి అంతా ఇట్లా పెట్టేసి ఉన్నాడు మొత్తం చేపలు పట్టుకునేదానికి. ఏం చేపలు పడతాయో ఈరోజు మటుకు తెలియదు కానీ మొత్తం అంతా రెడీ చేసుకొని వచ్చేసినారు. తిప్పి ఇప్పుడే వదిలినాడు. ఇంకా పట్టాలన్నమాట వాళ్ళు. కోయట్లో ఈ చిత్రానికి మారు పేరు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఆడు చూడు, ఒకడు ఏమెక్కి వీడియో తీసుకుంటున్నాడో, ఫోటోలు తీసుకుంటున్నాడో. మన వాళ్ళు కానీ ఇసి పెట్టినామంటే ఆ టవర్ మీద కూడా ఎత్తుకొని పోయి నిలబడి ఫోటోలు ఎత్తుకుంటున్నారు. మనోడు ఆ గడ్డ మీద నిలబడుతున్నాడు. ఎట్టున్నారు చూడు, బ్రాండ్ అని పుష్ప అని చూపించేటట్టున్నారు వాళ్ళే. కానీ ఒకరి ఫోటోలు ఒకరు చూసుకొని ఆ ఫోటోలు ఎక్కి దానిపైకి ఎక్కిపోయి నిలబడి ఫోటోలు కొట్టుకున్నారు వాళ్ళు. మళ్ళీ చూసుకుంటున్నారు. ఆయన చూడు, ఆయన టెక్నిక్ కింద నుంచి తీస్తున్నాడు చూడు. నాకు తెలిసి ఏం వేసుకోమంటారు చూడాల. నువ్వా ఏం చూసావు కదా?
ఇక్కడైతే చలి మామూలు చలి లేదు, మొత్తం అంతా కోవిడ్ కానీ ఏం పట్టించుకోవాలా, మొత్తం అంతా బాగా సెలబ్రేషన్ బాగా చేసుకునేదానికి మొత్తం అంతా ఫుల్ అయిపోయింది. అది ఎక్కడనే కానీ పార్కింగ్ కంప్లీట్గా లేదు, మనుషులు తిరిగేదానికి కూడా లేదు, ఆ రకంగా ఉన్నది. కార్లు కూడా ఎక్కడెక్కడో పార్కింగ్ చేసుకోవచ్చు. పిల్లలు చేసి ఆడుకుంటున్నారు, గాలిపటం మన మీద కూడా వేస్తున్నారు. బాగా ఉంది. ఎంత చలికి వచ్చేసి కిషాన్ గారు ఇక్కడ లైటే లేదంట. మా కిషాన్ గారు వచ్చాడు. కిషాన్ తలైవా, కిషాన్ తలైవా. వెరీ లైట్. ఇప్పుడు వచ్చేసి లైటింగ్ వస్తుంది ఫుల్గా. ఇప్పుడు టైం అయిపోవచ్చింది, జస్ట్ ఒక 3 నిమిషాలు ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి కిషాను ఇది సింగం, మామూలు సింగం కాదు, ఇది శ్రీలంక సింగం. ఇది ఫోటోలు పట్ట చూడు, ఫోన్ రెడీగా పెట్టుకున్నాడు, వస్తేనే అట్టే పట్టుమని ఫోటోలు కొట్టుకునేందుకు చాలామంది. ఇప్పుడు చూడు మొత్తం అంతా ఇప్పుడు మనం చూసే వాళ్ళంతా అక్కడ లైట్ షో కోసం వచ్చిన వాళ్ళే. కౌంటింగ్ పైకి షేప్ పేలింది, వచ్చి షేకులు ఏమన్నా పేలింది. కింద పెట్టేసి అట్టయా చేయబడుతుంది. బాక్స్ పడేయారు, దాంతోనే కట్ చేసేది, ఇంకా ఆ బాక్స్ తోనే కట్ చేసేది. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డేనా? మ్యారేజ్ చెప్పండి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ అన్నీ ఇంకా అండి. వాడు నా కోసమే పెట్టుకుంటున్నాడు. సారీ. హ్యాపీ న్యూ ఇయర్ మొత్తానికి.
కేక్ అయిపోయింది, సరిపోయింది అడిగాను. అలా కేక్స్ కూడా తెచ్చున్నాము. ఈరోజు మొత్తం స్పాన్సరింగ్ అంతా ఈ దాన్నే స్పాన్సరింగ్ చేసింది, మొత్తం కేకులు కేక్స్ అంతా. హ్యాపీ న్యూ ఇయర్ వస్తాయి, హ్యాపీ న్యూ ఇయర్. మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2025. మీరందరూ ఈ కొత్త సంవత్సరం నుంచి ఎంత బాగా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయాయి కాబట్టి అందరూ ఒక్కసారిగా బయలుదేరినారు. ట్రాఫిక్లోంచి మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది, మొత్తం బ్లాక్ అయిపోయింది. సిగ్నల్స్ కూడా ఆఫ్ చేసి ఉన్నారు పోలీసు వాళ్ళు. ఆ ట్రాఫిక్లోంచి నడుచుకుంటూ పోయేదానికి ఒక అరగంట పట్టింది. దేనికంటే చాలా దూరం పెట్టున్నాం పార్కింగ్ కాబట్టి. ఇక్కడ సిగ్నల్స్ ఆఫ్ ఆన్ ఏం చూడకుండా జస్ట్ మూవ్ అవుతున్నారంటే పోలీసు వాళ్ళని బట్టి. కార్లు కూడా అంత స్పీడ్ ఏం రావడం లేదు. ఇక్కడ మొత్తం స్లోగా పోతా అరుచుకుంటా కేకలు అంతా గందరగోళంగా ఉంటాయి. వీళ్ళు వచ్చేసి కోటల్ పిల్లలు కదా, కోటల్ పిల్లలు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అరుస్తున్నారు మొత్తం అంతా. ఇక్కడ కార్లో పోయి ఆయన కూడా హ్యాపీ న్యూ ఇయర్ వాళ్ళు కోటల్ అని చెప్తున్నారు అందరికీ. ఇక్కడ సిగ్నల్ చేసుకొని మరీ చేస్తున్నారు. సిగ్నల్స్ ఇప్పుడు ప్రతి రోడ్డు యూజ్ చేస్తున్నారు. దేనికంటే ఇప్పుడు కొంచెం రూల్స్ మారిపోయింది కాబట్టి ఇది వచ్చేసి షేక్ దివాన్ అన్నమాట. షేక్ దివాన్ కాడ వచ్చేసి షో పెడుతున్నది. వీళ్ళు కోటలు కూడా ఫ్లాగ్స్ తీసుకొని ర్యాలీ టైప్లో చేస్తున్నారు. ఇది వచ్చేసి సిగ్నల్ షర్క్ పోయే దారి అనమాట. ఇది ఇక్కడంతా చాలా బిజీ అయిపోయినాయి. కార్లు అన్నీ ఒకటే బయటకు వచ్చేసరికి మొత్తం ఫుల్ బ్లాక్ అయిపోయింది. ఒక కోటోడు అయితే వాళ్ళ మీదకే పోయి అరుస్తున్నాడు, ఏం బ్లాక్ చేసాడు నేను ఈ దోవలో పోవాలని చెప్పేసి. ఏదో ఆర్గ్యూ జరుగుతుంది. వీళ్ళు వచ్చేసి కోటోళ్ళు ఈ విధంగా ఫుల్ ఇది అయిపోయింది. అది ఇక్కడైతే మొత్తానికి కేక్ అయితే తిని వీడు మచ్చగాడ కేక్ అంతా పూసాడు. కానీ మన అందరికి కేక్ పూసుకోవడం నాకు ఇష్టం ఉండదు. పూసేసాడు అయినా వాడు. ఇప్పుడు పోయేసి కేఎఫ్సీ తెచ్చున్నాము. కేఎఫ్సీ తెచ్చి చాలా సేపు అయిపోయింది, ఖచ్చితంగా చల్లగా పోయి ఉంటుంది. అంత క్రౌడ్ ఉన్నదనమాట, మొత్తం బ్లాక్ అయిపోయింది. చూడు కార్లతో మనుషులతోనే బ్లాక్ అయిపోయింది. అది సిటీ సైడ్ అయితే చూడు ఏమన్నా కనబడుతుంది. మొత్తం లైటింగ్, ఇదంతా లైటింగ్ కాదు, మొత్తం ఎన్ని కార్లే. నెవర్ సీయింగ్ నెవర్ బిఫోర్ అన్నట్టు ఉండదు మొత్తం క్రౌడ్ అంతా. ఎంతమో పీసులు ఇద్దరు రెండు పీసులా? ఎన్ని పీసులు వేస్తావా? రెండే అనుకుంటా. బెయ్యి ఒకటి చాలు. ఫస్ట్ ఇక కండ బాగుంటుందన్నా, నెంబర్ 1 కండ. ఫేజు నాకు రెక్కలు పోయి ఫేజు రెక్కలు ఒక లెగ్ పీస్ ఒక రెక్కనా? నాకు లెగ్ పీస్ ఒక రెక్క చాలు. నీకు ఎవరుండి బ్రో 3 అయ్యి ఒకే బారి ఎక్కువ పోతాడు. మూడు వచ్చాయేమో. ఇంకొకటి 2 బకెట్లు కానీ ఇంకో బకెట్ ఉన్నది. ఒరే 2 బకెట్లు కానీ రా తెచ్చింది, ఒకటి కాదు. కానీ ఫస్ట్ తినండి, మళ్ళీ పెట్టుకుందాం. మొత్తానికి ఇప్పుడు తినడం కూడా అయిపోయింది. ఇంకెవరెవరి పాటికి వాళ్ళు పోవాలా, మొత్తం అంతా ఎగ్జిట్ అయిపోతున్నారు. పార్కింగ్ కూడా కొంచెం చాలా ఫ్రీ అయిపోయింది, ముందు మాత్రం లేదు. వీళ్ళు కోటల పిల్లలు అరుచుకుంటూ పోతున్నారు రోడ్ల మీద. ఎట్టున్నా కూడా ఆ సీ సైడ్ మటుకు మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది. అది సిగ్నల్లో చాలా 3-4 సిగ్నల్లో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడే కేఎఫ్సీ పార్టీ ఇవన్నీ అయిపోయినాయి, అంతా ఇండ్లోకి పోతున్నారు. మొహాన్ని అంతా జిడ్డుగా తగులుకునింది. మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. పటాకులు కాల్చేది అంతా ఒక 500 పటాకులు కాల్చినట్టు కాల్చేసారు పట్ అని.
అంతే, అంత మించి ఇంకేం లేదు చెప్పేదానికి. మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఉంటాం.